Wait for promotion from a petrol train local Hyderabad platform. We have to see feedback. Already trailer మంచి వచ్చినాయి ఫీడ్బ్యాక్ రివ్యూస్. సో సాంగ్స్ అయితే ఇంకా సో పెట్రోల్ ట్రైన్ ఎక్కి మళ్ళీ దాని కథ చెప్తా. నెక్స్ట్ వీక్ కావేరీ ఉందా అక్కడ ఎత్తుకోమని చూడు. ఎక్కడమ్మా కావేరీ ఉందా? అమ్మాయి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది పోయి ముగ్గురు రేపు చేస్తున్నారంట. అడుందా అడుగుతుందా? సార్ ఆగస్ట్ 30 థియేటర్స్ లో ఉంటుంది సార్. అవునా? గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. యాజ్ వెల్ యాజ్ కోల్కతాలో ఎలాంటి సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నామో అలాంటి సంఘటనల పైనే మనం సినిమా తీయడం జరిగింది. మేము సినిమా తీయడం జరిగింది. చాలా వరకు కావేరీ టీం ఎంటైర్ టీం ఖచ్చితంగా మీరు ఆగస్ట్ 30 థియేటర్స్ లో చూడండి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చాక ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఎన్ని కష్టాలు పడుతుందో, ఎవరు ఎలా చూస్తున్నారు, ఎంతమంది టచ్ చేయాలనుకుంటున్నారో అవన్నిటిపైన మేము సినిమా తీయడం జరిగింది. మా కథ డైరెక్టర్ వచ్చేసి రాజేష్ నెల్లూరి, మా ప్రొడ్యూసర్ వచ్చేసి అల్లాబక్సు గారు. ఖచ్చితంగా సినిమా హిట్ అయింది మా టీం మొత్తానికి తెలుసు. ఖచ్చితంగా మీరు అందరూ ఆగస్టు 30 రోజున థియేటర్స్కి వెళ్ళి చూడండి. సో ప్లీజ్, మన సమాజం కోసమే తీసాము. ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు. ఒక ఆడపిల్ల బయట ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుందో, ఎన్ని కష్టాలు పడుతుందో, ఎంతమంది కళ్ళ మధ్యలోంచి, ఎన్ని చూపుల మధ్యలోంచి ఇబ్బంది పడుతూ వెళ్తుందో అలాంటి కాన్సెప్ట్ పైన తీసాము. ఖచ్చితంగా మీరు చూస్తారని మేము నమ్ముతున్నాము. ఆగస్ట్ 30 థియేటర్స్ లో రిలీజ్ సినిమా ఇది. ఖచ్చితంగా ప్లీజ్ గైస్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. కావేరీ అనే సినిమా మేము తీసాము. అది మా ఆడపిల్లలు, మా సిస్టర్స్, మా అక్కలు ఎవరు ఇబ్బంది పడకూడదు. అందుకోసమే ఆ సినిమా తీసాము. ఆగస్ట్ 30కి సినిమా రిలీజ్. దయచేసి ఏ ఆడపిల్ల ఎలాగుండాలో, ఎవరైనా ఇబ్బంది పెడితే, ఎవరైనా ఖచ్చితంగా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎలా ఎదుర్కోవాలో ఈ ఆగస్టుకి 30కి రిలీజ్ కాబోతుంది కావేరీ. ఆ సినిమా చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. సో హాయ్ గైస్, అందరికీ నమస్కారం. సో మేము కావేరీ అనే మూవీ చేసాం. అది ఆగస్ట్ 30 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి కదా కోల్కతా కేసు కానీ, అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని మేము కావేరీ మూవీ చేసాం. ఇది ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా. సో మా సినిమాలో ప్రతి ఒక్క అమ్మాయి ఎలా తిరగబడాలనేది మా కాన్సెప్ట్ అనమాట. సో ఆగస్ట్ 30 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. సో మీరందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ మా ట్రైలర్ యూట్యూబ్లో ఉంది. సో మీరు వీలైనంత వరకు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఒక అభయ, నిర్భయ, దిశ, ప్రియాంక రెడ్డి లాగా ఎవరు అవ్వకూడదు అని చెప్పి ఈ మూవీ తీసాం. సో ఉమెన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలనే దానికోసం తీసాం. హౌ షీ గో హెడ్ దట్ సిచ్యువేషన్ అనేది ఇంపార్టెంట్ మూవీలో. సో మీరు అందరూ చూడండి, సపోర్ట్ కావేరీ. అండ్ ఖచ్చితంగా యూ వోంట్ గెట్ డిసప్పాయింటెడ్. జనరల్ గా అందరూ అమ్మ విజయశాంతి వచ్చిందంటా ఉంటారు. రేపు నుంచి కావేరీ అంటే భయపడాలి, అమ్మోర్ లాగా తయారవుతారు మీరందరూ కూడా. సో ఇట్ ఈస్ రియల్లీ గుడ్. ట్రైలర్ ఉంది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆల్ సిస్టర్స్, థ్యాంక్ యూ. మీకోసమే సినిమా ఇది, మా కోసం కూడా కాదు. ప్రతి ఒక్క సిస్టర్ కోసం తీసింది. ఒక ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడుతుందో, సమాజంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అలాంటి కాన్సెప్ట్ పైన తీసాము. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్ కావేరీ. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది. మీరు అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ వీలైనంత వరకు ఎంత మందికి షేర్ చేయగలుగుతారో అంత మంది షేర్ చేయండి. ఓన్లీ మా చెల్లెల కోసం, మా అక్కల కోసమే తీసిన మూవీ.